ఇదే ఫ్రెండ్స్ మనకి బెలూమ్ కేవ్స్ ఎంట్రన్స్ లేబర్ హాల్ అంటే ఇది. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. పోను చాలా ఇరుకుగా ఉంది. ఈ స్టోన్ చూడండి, మీకు మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే మనం పాక్కుంటూ వస్తున్నాము. ఒక్కనే కెమెరా ప్లస్ మనిషి పోవాలంటే ఇబ్బందిగా ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది. అబ్బో లోయ మాదిరి ఉంది ఇది. వావ్, నాకు తెలిసి ఒక 4-5 కిలోమీటర్స్ ఈజీగా ఇదే ఉంటుంది. అయితే ఇరుకుగా ఉంది, జాగ్రత్త. కింద అయితే లోయ మాదిరి ఉంది, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. కదా పాతాల గంగ శివలింగం. బయటకు వచ్చినాక మన పరిస్థితి చూడండి. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలూమ్ గ్రామం దగ్గర ఉన్నటువంటి బెలూమ్ కేవ్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో చాలా బాగుంటుంది, అలాగే అడ్వెంచరస్గా కూడా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే టికెట్ కౌంటరు. ఇక్కడ ఒక్కొక్కరికి 70 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. 70, ఇద్దరికి 140. మనమైతే బెలూమ్ కేవ్స్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం అంకుల్కి టికెట్స్ ఇచ్చేసి ఇలా కిందికి పోవాలి. కిందికి పోతే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. తీసుకొచ్చిన జాగ్రత్తలు గైడ్లైన్ వెంట తీసుకుని వెళ్ళండి. దీపాలు ఆరిపోయినప్పుడు కదలకుండా నిశ్శబ్దంగా నిలబడి కంగారు పడవద్దు. గాలి కొట్టకుండా సీదా తీసుకోండి. నింపాదిగా నడుస్తూ అందరం తిలకించండి, ఆనందించండి. ఇలాంటి హెల్మెట్ తలకు ధరించాలంట, ఎందుకంటే ఎక్కువ తక్కువ చోట్ల తలకు గాయం కలగవచ్చు. కాబట్టి హెల్మెట్ని పెట్టమన్నారు, కానీ అదైతే మళ్ళీ స్క్రాచ్ చేసేసారు. ఇదే ఫ్రెండ్స్ మనకి బెలూమ్ కేవ్స్ ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ నుంచి మనం ఇలా కిందికి వెళ్ళాలి మెట్ల మార్గం ద్వారా. జాగ్రత్తగా చూసుకుంటా. చూసుకున్నారా? తలకాయ తగిన కిందికి డౌన్ కింద జాగ్రత్త. ఇది సెంట్రల్ హాల్ ఏమో, గేబర్ హాల్ అంటే ఇది. గేబర్ హాల్ చాలా విశాలంగా ఉంది, కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి. మనం ఇటు లోపలికి వచ్చినాక గేబర్ హాల్ దాటిన తర్వాత ఇక్కడ మనకి బెలూమ్ కేవ్స్ హిస్టరీ ఉంది. లక్షలాది సంవత్సరాల నాటి ఈ గుహలు మొదటిసారిగా ఐరోపావాసి రాబర్ట్ బ్రూస్ పూర్తి చేత 1884 సంవత్సరాల పుస్తకాల్లో ఎక్కాయి. 1982 నుంచి 84 శీతాకాలంలో హెచ్డి గేబర్ అనే గుహల పరిశోధకుడు తన బృందంతో 3.225 కిలోమీటర్లు పరిశోధించి పట్టం గీశాడు. 1989లో ఏపీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆధీనంలోకి తీసుకుంది. 2000 సంవత్సరంలో ఏపీటీడీసీ తీసుకుని అభివృద్ధి చేసి 2003 నాటికి పర్యాటకులకు అందించింది. దేశవ్యాప్తంగా వేల కొలది సందర్శకులు నేడు వీటిని చూసి ఆనందిస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఇట్లా లోపలికి ఎంటర్ కాగానే చూడండి, మొత్తం లైటింగ్ సెటప్ చేశారు, లేకపోతే చాలా చీకటిగా ఉంటుంది. ఇది దాదాపు 3.5 కిలోమీటర్ దాకా ఉంది లెంత్. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఆసియాలోనే 2వ అతిపెద్ద కేవ్స్ ఇవి. పబ్లిక్ హాలిడేస్లో మాత్రం చాలామంది టూరిస్టు వస్తుంటారు దీనికి. పైన కూడా చూశారు కదా ఎంతమంది వచ్చారో. ఇది చూడండి కిందకు వచ్చింది, ఆవు పొదుగుల మాదిరి ఇవి చాలా బాగుంటాయి. చాలామంది పర్యాటకులు వస్తూనే ఉంటారు, ప్రతిరోజు వస్తుంటారు, కానీ పబ్లిక్ హాలిడేస్లో ఎక్కువ మంది వస్తుంటారు. ఇలా మనం కొంచెం ముందరకు వచ్చేసి ఇక్కడ మాత్రం చాలా ఒక జంక్షన్ మాదిరి ఉంది. ఇక్కడ మనకి 3 దారులు కనిపిస్తున్నాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. కానీ ఇక్కడికైతే లోపలికి లేదంట. చూసొద్దాము దా. మనం ఫస్ట్ ఈ దారి వెంపడి పోదాము. ఇక్కడ ఏముందో ఇక్కడ మాత్రం పోవడానికి లేదన్నారు, డిస్టెన్స్ లేదన్నారు. చూసుకొని రే, ఇది ఎంత దూరం ఉందో తెలియదు, చూద్దాం. లోపలికి పోదాం. పోవడానికి అయితే లేదంట. మనమైతే ఇప్పుడు ఇక్కడ గుహ ఉంది, చాలా ఇరుకుగా ఉంది. లోపలికి వెళ్ళి ట్రై చేద్దాము. ఇది ఒక్కరికి పోవడానికి అంత సైజు మాత్రమే ఉంది, ఇది వెడల్పైతే లేదు. చూడండి పాక్కుంటూ వెళ్ళాలి. చాలా కిందకు ఉంది ఇది.
చాలా ఇరుకుగా ఉంది, ఘాట్ వరకే ఉంది చూడండి, ఎక్కడ పోవడానికి లేదు, అది ఇక్కడికే క్లోజ్. ఇంకా మనం వెనక్కి వెళ్దాము. మనమైతే ఇప్పుడు ఇక్కడ చూసి వచ్చాం కదా, ఇప్పుడు పక్కన ఇంకో కేవ్ ఉంది, దానికాడికి పోదాము. ఇక్కడైతే ఏం లేదు, ఫౌంటైన్ ఉన్నది, ఒకప్పుడు ఫౌంటైన్ ఉండేది ఇక్కడ. మనకి 3 దారులు ఇక్కడ ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ దారికి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ కనిపిస్తున్నాయి పైకి ఎక్కడానికి, చూసుకొని ఇవి చూపిరి మెరుస్తున్నాయి చూడ, ఈ స్టోన్ చూడండి మీకు మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవి చాలా వాల్యుబుల్ ఉండొచ్చు. మన టక్కర్ దొంగ సినిమాలో మహేష్ బాబు గని కోసం వెతుకుతుంటాడు, ఆ టైప్లో ఉంది ఇదంతా. రామ సుబ్బారెడ్డి హాల్ దగ్గర 2 రూట్లు ఉన్నాయి, 1000 పడగలు ధ్యాన మందిరం ఉన్నాయంట ఈ లైన్ లో. మనం ఈ సైడ్ వెళ్ళి చూద్దాం. ఇప్పుడు చాలా కిందికి ఉంది కదరీ, లోపలికి కూడా అట్లా ఉంది కిందికి, ఇట్లా చాలా కిందికి పోవాల్సి వస్తుంది. ఇది ఇంత అబ్బు నెత్తికి తగిలింది. బ్లోయర్ మాత్రం ఏర్పాటు చేశారు, చల్ల గాలి వస్తుంది. గోడల మర్రి మండపం, ఇక్కడ ఏముందో చూసొద్దాం. ఇక్కడ 2 దారులు ఉన్నాయి, ఫస్ట్ స్ట్రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి. అది గోడల మర్రి మండపం ఆ సైడ్ అంట. ఇక్కడ ఏముందో చూద్దాం. కోటిలింగాలు ఇక్కడ బోర్డు జరి కోటిలింగాలు. మనం ఇప్పుడు ఈ రూట్లో వెళ్దాం. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ పోదాం లోపలికి. ఇక్కడ ఒక చిన్న దారి మాదిరి కనిపిస్తుంది, చూద్దాము ఇది ఎంత దూరం ఉందో. వావ్, ఒరే పోయేస్తున్నా, లోపలికి వస్తావా? నేను పోయేస్తున్నా మరి. మనమైతే ముందరకు పోదాము, ఏముందో చూద్దాం. ముందరకు పోతున్నాను, కొంచెం ఇరుకుగా అయితే ఉంది, పాక్కుంటూ పోవాలి ఇది, ఎందుకంటే చాలా డౌన్కి ఉంది ఇది. చూడండి ఇక్కడైతే మనకి 2 దారులు ఉన్నాయి. ఇక్కడ ఒక దారి, ఇక్కడ ఒక దారి. మనం ఇట్లా పైకి వెళ్దాము. ఇక్కడ ఒక దారి ఉంది, ఇదైతే చాలా చిన్నది, ఇదైతే కొంచెం పెద్దదిగా ఉంది. చూద్దాం లోపలికి పోయి. ఇక్కడికైతే దారి ఉంది, ఇంకెక్కడైతే పోవడానికి అయితే లేదు, ఎందుకంటే చాలా కిందికి ఉంది, మనిషి పట్టేంత కూడా లేదు. ఇప్పటికే మనం పాక్కుంటూ వస్తున్నాము. చూడండి చాలా డౌన్కి ఉంది ఇది. చాలా డౌన్కి ఉంది ఇది. ఒక్కనే కెమెరా ప్లస్ మనిషి పోవాలంటే ఇబ్బందిగా ఉంది. చూడండి అక్కడ పోవడానికి అయితే ఉంది, కానీ చాలా కిందికి ఉంది ఇది. ఒక్కడ పోయి రావడం చాలా ఇబ్బంది, కాబట్టి మనం ఇంకా వెనక్కి వెళ్దాం. ఇది ఫ్రెండ్స్ చెంపగా వస్తుంది, ఇంకా మనం పాకుంటేనే పోవాలా, అంటే ఇట్లనే పోవాలి వెనక్కి, పోవడానికి అయితే లేదు. పోవడానికి అయితే లేదు ఇక్కడ. అబ్బో చాలా చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే అక్కడే ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది. బెలూన్ కేవ్స్లో ఇవి చాలా మంది చూడని ప్లేస్ ఇవి, ఒక చక్కగా వెళ్ళి వస్తుంటారు, కానీ బెలూన్ కేవ్స్లో ఇది ఒక అద్భుతమైనటువంటి సొరంగ మార్గం. ఇది చాలా దూరం ఉన్నట్టుంది, చెమటలు అయితే పట్టేస్తున్నాయి, గాలి అయితే లేదు. అదేక కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది,
గాలి అయితే ఫ్రీగా ఆడడం లేదు. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఇది. మనమైతే వచ్చేసాము. ఇంకా బయట పోయి మీదే కవర్ చేద్దాం. ఇంటి నుంచి బయటకు వచ్చాక ఇట్లా ముందరికి వెళ్తే కోటిలింగాలని ప్లేస్ వస్తుందంట. చెమటలు అయితే కారిపోయినాయి చూడండి. అక్కడైతే పూర్తిగా కంప్లీట్గా గాలి రావడం లేదు. బ్రీతింగ్ కూడా చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. అబ్బో లోయ మాదిరి ఉంది ఇది. ఇప్పుడు లోపలికి పోయేద్దాం. మన వచ్చే లోపలికి ఫ్రెండ్స్ ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడైతే మనకి లోయ మాదిరి కనిపిస్తుంది కదా. లోపలికి అయితే ఏముందో చూద్దాము. ఇందుకైతే లోయ మాదిరి ఉంది. ఇది ఫ్రెండ్స్ చాలా క్రిటికల్గా ఉంది చూడండి. మధ్యలో ఇలా నిలబడాల్సి వస్తుంది. ఇంకా చాలా లోపలికైతే ఉంది. వీలైనంత వరకు పోయిస్తాము. ఎందుకంటే చాలామంది బెలూన్ కేవ్స్ వస్తారు కానీ స్ట్రైట్గా ఒక చక్కగా వెళ్ళి వస్తుంటారు. కానీ ఇలాంటి గుహలోకి వెళ్ళి ఉండరు. కాబట్టి చూడలేని వాళ్ళు ఇప్పుడు చూడండి ఈ వీడియో ద్వారా చూడండి. ఇట్లా ఇక్కడంతా వాటర్ పారే ఏరియా ఉన్నట్టుంది. ఇది కిందికి ఇట్లా పైనే వెళ్ళాలి. ఇట్లా మా వాడైతే వద్దంటున్నాడు. ఎందుకంటే గబ్బిలాలు ఉంటాయని. వా నాకు తెలిసి ఒక 4-5 కిలోమీటర్స్ ఈజీగా ఇదే ఉంటుంది. మనం టార్చ్ లైట్ తెచ్చుకోలేదు. ఎందుకంటే ఇక్కడ అలవ్ లేదని చెప్పేసి టార్చ్ లైట్ తెచ్చుకోలేదు. ఈడ మాత్రం చాలా లోపలికి ఉంది. ఇది కిందికి దిగేసినాం మనము. బొద్దింకలు ఉన్నాయి, బురద ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికైతే వాటర్ ఫ్లోటింగ్ అయింది ఇటు వరకు. ఇలా బొక్క ఉంది కదా, చాలా బురద ఉన్నట్టుంది. పైకి ఎక్కి లోపలికి వెళ్దాం. ఇది శివలింగమా పంపిస్తాం. ఇలా ఇక్కడి వరకే ఉంది ఫ్రెండ్స్. ఇది బురద ఉంది అంతా. ఈ గుహలకి కొంచెం సాధ్యమైనంత వరకు పోయేస్తాము. ఓకే, ఇక్కడికైతే ఇంకా లేదు పోవడానికి. చిన్న దారి ఉంది, అక్కడికి ఎండింగ్. కాబట్టి ఇంకా మనం తిరిగి రిటర్న్ అవుదాం. ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లోపలికి వచ్చినాం కదా. యాక్చువల్గా అయితే ఇక్కడ రాకూడదు, రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇది. ఇక్కడ రాకుండా ఉండడానికి పెట్టారు. మనం పోదాం, ఇంకా కాకుండానే పోవాలి. మనం బయటకైతే వచ్చేసాము. ఇంటి పోవడానికి అయితే లేదు. పైనుంచి రావాల్సింది. సండే కాబట్టి చాలా మంది వచ్చిన పబ్లిక్. చాలా బాగుంది. సండే కాబట్టి క్లౌడ్ చాలా ఉంది. పాతాళ గంగ పోదాము. రంగా మళ్ళీ ఒక గుహ వచ్చిందిరే. ఇక్కడ గుహ ఉంది, చూద్దాము దా. ఈసారి మా రంగగాడు కూడా వస్తున్నాడు. ఈ గుహలు చాలా మంది బెలూన్ కేసుకొచ్చిన వాళ్ళు చూడరు ఫ్రెండ్స్. వాళ్ళ కోసమే కింద బురద ఉంది చూడు, జాగ్రత్త. వాళ్ళ కోసం ఇది చూడండి. వావ్ 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 వావ్, చాలా బాగుంది. ఏ ఆఫ్ చేసివా? అంతా బురద బురద ఉంది కింద. ఇలా మనం ఇంకా లోపలికి పోవాలి. ఈయన ఉంటా వస్తావా? వస్తావా? వెరీ గుడ్.
నేను వేస్తలైతే మావాడు సర్లే నేను బయస్తా. ఇలా ముందరికి పోదాము. ఏముందనేది బురద అయితే చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే వర్షం పడింది కదా. ఇక్కడ పోవడానికి ఇరుకటంగా ఉంది. హే ఇక్కడ గుహ ఇక్కడ ఒకటి ఉంది. మనం ఫస్ట్ ఆ సైడ్ పోదాం. మై హూనా చెప్పులు ఎన్ని వదిలేస్తా, ఎందుకంటే చెప్పులు వేసుకొని పనికి బురద ఇబ్బంది కాబట్టి. వద్దు అంటే ఎట్టారా, పోవాలిరా. ఇట్లా పోదాం. కింద అయితే లోయ మాదిరి ఉంది. అబ్బో చాలా కిందికి ఉంది, అది మాత్రం పడితే గోయిందా. కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి, అడుగులు వేసుకుంటూ. వావ్, ఈడ ఒక దారి ఉంది. ఇక్కడైతే ఏం లేదు, అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడికి కూడా ఏం లేదు, ఇది కూడా అక్కడికే ఎండ్ అయిపోయింది చూడండి. కాబట్టి మనం గబ్బిలాల్ గబ్బిలాల్ అయితే అటాక్ చేస్తున్నాయి. మనం ఇంకా ఎదిక్కి పోదాం. గబ్బిలాల్, మై డియర్ గబ్బిలాల్, అమ్మా. మనమైతే ఇంకా రిటర్న్ అవుతున్నాము. అక్కడ సందులో ఇంకో గుహ ఉంది కదా, అక్కడికి వెళ్దాము. ఇదైతే చాలా ఇరుకుగా ఉన్నట్టుంది గుహ. చూద్దాం, లోపలికి పోతే తెలుస్తుంది. వావ్, చాలా పెద్దగా ఉంది రే గుహ. ఇది ఇరుకుగా ఉన్న చాలా పెద్దగా ఉంది. అక్కడక్కడ లోయ మాదిరి అనిపిస్తుంది. ఈడైతే మనం పడుకొని పోవాలి, చాలా ఇరుకుగా ఉంది. వస్తా. అమ్మా, ఈ గుహ కూడా ఇక్కడికే ఎండ్ అయిపోయిందిలే. అక్కడికైతే ఏం లేదు చూడండి. వాటర్ పారేంత బొక్క మాత్రమే ఉంది. దగ్గర పోయి చూపిస్తాను. అదో అంతా మట్టి పూడుకోపోయింది వాటర్ పారి. కాబట్టి మనం వెళ్ళడానికి అయితే లేదు. ఇక్కడ మాత్రం చాలా ఇరకటంగా ఉంది చూడండి. కరెక్ట్ ఒక మనిషి పట్టేంత ఇదంతా. లా ఉన్న వాళ్ళైతే ఇబ్బంది అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా చెప్పులు డబల్ అయిపోయినాయి బరువు. ఫ్రెండ్స్, మనం ఇట్లా ముందరికి వెళ్తే చూడండి, ఇదైతే చాలా చీకటిగా ఉంది, కానీ అంత బుడద ఉంది. ఆవు పొదుగు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఆవు పొదుగు, చాలా పెద్దగా ఉంది. చాలా కేవ్స్లో ఇట్లా ఆవు పొదుగులు ఉంటాయి. చాలా పెద్దది ఇది చూడండి, ఎంత పెద్దదిగా ఉందో ఇదంతా. ఓకే, ఇంకా ముందరికి వెళ్దాం. ఇది ఎంత దూరం ఉందో తెలియదు, కానీ లైట్ ఫెసిలిటీస్ అయితే పెట్టలేరు దీనికి ఎందుకో. చాలా దూరం ఉన్నట్టుంది. ఇది ఎలా ఉందో చూడండి. ఈ గుహ మాత్రం పైన అంతా వాటర్ పడి డ్రాప్స్ అలా ఉన్నాయి. ఇదైతే చాలా లోపలికి ఉన్నట్టుంది, కానీ వెళ్ళడానికి అయితే ఇబ్బంది లేదు, ఫ్రీగానే ఉంది. ఏమో రిస్ట్రిక్టెడ్ ఏరియానే ఏమో తెలియదు. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు ఎక్కడికి పోయినా ఈ ప్లాస్టిక్ బాటిల్ మాత్రం ఇలానే పాడేస్తుంటారు. ఇలాంటి ప్లేసుల్ని మనం రక్షించుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవి పక్కకు పెట్టేసి వచ్చేటప్పుడు బయటికి తీసుకెళ్దాము. వాటి మనం కాపాడుకునే బాధ్యత ఉంది. కాబట్టి చెత్త చెదారం ప్లాస్టిక్తో దీనిలో నింపొద్దండి. కాబట్టి ఇదొక విషయం గుర్తు చేసుకోండి. ఇక్కడ చూడండి కిందికి ఎలా ఇట్లా ఎలబడినాయో. ఇవి ఆవు పొదుగులు అంటారో, కోటి లింగాలు అంటారో, ఏమంటారో నాకైతే తెలియదు. చాలా చీకటిగా ఉండేది. ఇదైతే ఈడ కింద రాయింది రేపు చూసుకుంటా. ఈడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఆవు పొదుగులా లేకపోతే కోటి లింగాలా ఇవి, అంటే లింగాల మాదిరి ఏమంటారో తెలీదు. చూసుకొని కిందికి రా. ఇంకా రాను కిందికి పోతున్నట్టుంది. ఇది చాలా డౌన్కి ఉంది. ఇది చూడండి, రంగా చూసుకుంటారా. ఇంకా ముందర పోదాము. చాలా లోపలికి ఉన్నట్టు ఇది.
బురద అయితే ఉంది. మావాడు చెప్పినట్టు ఇది ఎక్కడికి ఎండింగ్ ఉంది, బురద ఉంది ఇక్కడంతా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఆ సైడ్ పోయిస్తున్నాము, అక్కడంతా బురద ఉంది. ఇప్పుడు ఈ రూట్ ద్వారా వెళ్దాము. పాతాళ గంగకి పోయే దారి అంటే ఇది. అమ్మా చాలా కిందికి ఉంది కదా, లేదు కదా పాతాళ గంగ. లేదు పర్లేదు. ఇదే కదా శివలింగం. సర్లే ఇదే కదా పాతాళ గంగ దగ్గర పోయి చూపించుకొని రాంగ. మనం వెళ్దాం, వాళ్ళకి డిస్టర్బెన్స్. జాగ్రత్త రే, జారి పడితే నీళ్ళన్నీ పోతాయి బయటికి. చూసుకొని ఇట్లా వచ్చాం కదా, ఇట్లా ముందరికి వెళ్దాం. ఇక్కడ ఏదో కేవ్ మాదిరి ఉంది, లోపలికైతే వెళ్దాము. ఇక్కడైతే ఎంత బురద ఉంది. వావ్, మొత్తం బురద ఉంది చూడండి. అంత కాలు పెడితే బురద జారుతుంది. ఇక్కడైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇది అయితే నిజంగా ఎంత లోపలికి ఉందో చూద్దాం, వీలైనంత వరకు వెళ్దాము. చాలామంది అయితే ఇక్కడ పోలేరు కాబట్టి వాళ్ళ కోసం చూపిస్తున్నాం అంతే. తక్కువ వస్తారు, కేవ్స్ చూసుకొని వెళ్తారు. మనం మాత్రం ఇక్కడ చూడండి బురద ఎలాగిందో. ఇక్కడైతే వాటర్ ఇంకెత్తున్నాయి. చూడండి ఇరుక్కుపోతుంది కాలైతే. ఇంకెలా ఉందంటే మొత్తం వాటరే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి కాలు ఎంత లోపలికి ఇరుక్కుందో. ఇక్కడ గుహ మాదిరి ఉంది, కానీ ఇక్కడ పోవడానికి లేదు. ఇది ఇంకా దూరం ఉంది. మొత్తం వాటర్ ఉన్నాయి చూడండి. ఇక్కడైతే పోవడానికి లేదు, ఇదే లాస్ట్. ఇంకా మనం బయటికి వెళ్దాం. కోటిలింగాలకి వెళ్తున్నాము. వీడియో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పోవడానికి దారింది, మధ్యలో ఒక పిల్లర్ టైపు, పిల్లర్ మాదిరి ఎంత బాగుంది చూడండి. వీటినే కోటిలింగాలు అంటారు. చూడండి ఇవన్నీ కోటిలింగాలు. ఇట్లా లింగాల రూపంలో కిందకి చాలా ఉన్నాయి కాబట్టి వీటిని కోటిలింగాలు అని అంటారు. మనం ఇప్పుడైతే మాయ మందిరం పోతున్నాము. ఈ మాయ మందిరంలో ఏముంటుందో చూద్దాం. ఇదే మనకి మాయ మందిరము, చూడండి ఎలా ఉందో. చాలా భయంకరంగా ఉంది. ఇది మాయ మందిరం అంటారు. చాలా సింపుల్గా ఉంది. ఉందండి ఫ్రెండ్స్, మనమైతే ఇంకా బెలూన్ కేవ్స్ అయితే మొత్తం కవర్ చేసాము. మాయ మందిరము, కూడలమర్రి, కోటిలింగాలు, పాతాళ గంగ అన్నీ చూసేసాము. ఇప్పుడైతే బయటకు వచ్చేస్తున్నాము. టైం 5 అయింది. ఫ్రెండ్స్, ఇంకా మనమైతే బెలూన్ కేవ్స్ మొత్తం కవర్ చేసి వచ్చాము. బయటకు వచ్చినాక మన పరిస్థితి చూడండి. బురద ప్యాంట్కి బురద, చెప్పులు చూడండి, చెప్పులే కాదు ఇవి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, పిల్లల కోసం పెట్టిన ఉయ్యాల్లో ఒక చిన్న పాప ఊగుతుంది చూడండి. ఆమె వయసు 2 ఏళ్ళు ఉంటుందో 3 ఏళ్ళు ఉంటుందో కామెంట్ చేయండి. మనమైతే బుద్ధుని దగ్గరకు వచ్చేసాము. చూడండి బుద్ధ విగ్రహం చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడు మనం బుద్ధుని దగ్గరికి వెళ్ళి వీడియో కవర్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్,
బుద్ధ విగ్రహం ఎంత బాగుందో, ప్రశాంతంగా బుద్ధుడు కూర్చున్నట్టున్నాడు. చాలా బాగుంది బుద్ధ విగ్రహం. కిరీటము పైన ప్రసాదం రాశారు ఎందుకో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.